ఇచ్చారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం అంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు నేనిచ్చే లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా, ₹50 కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్ధాలే చెబుతున్నాడు. దీంట్లో ఆయన ఎక్కడ చదివాడో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం PhD సాధించారు. మనందరం ఆయనకి PhD ఇవ్వాలి. అలాంటి ముఖ్యమంత్రి నేనంటున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 70 రోజులే, 73 రోజులే, 72 అనుకుంటాను ఈ రోజు నుంచి. 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే. ఆయన చాలా పేద బిడ్డ, తినేయడానికి కూడా తిండి లేదు పాపం, ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం. అంటే పేద బిడ్డ అన్నా క్యాంటీన్ తీసేశాడు. ఇంకో పక్క నేను అడుగుతున్నా, పేదవాళ్ల పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ల ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వ్యవసాయ సబ్సిడీలు, విదేశ విద్య, ఇలాంటివి 100 కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ. ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. పేద బిడ్డ పాపం. అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క ఇల్లే లేదు పాపం ఈయనకు. తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్, బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్, పులివెందల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ ప్యాలెస్, నిన్ననే రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ 500 కోట్లతో. ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి 500 కోట్లు, అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు, పేదవాడని చెప్పుకోలేడు పాపం. అలాంటి వ్యక్తి. ఇంకో పక్క మీరు చూస్తే అందరికి ఉద్యోగాలు ఇచ్చేసాడంట. ఇచ్చాడా తమ్ముళ్ళ మీకు అందరికి ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? డిఎస్సి పెట్టాడా మీకు? నిన్నంటాడు అందరికి ఉద్యోగాలు ఇచ్చా. సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం, మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలంట. మొన్నే 24% నిరుద్యోగులున్నారని ఆంధ్రప్రదేశ్లో. దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాధ అనిపించదా మీకు? సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి? దీనికంటే అబద్ధాలే ఉన్నాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. డిఎస్సి పెడతాం.
ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే ఈయనవల్ల ఏం చేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.